టీవీకి స్వాగతం. మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం స్పీడ్ పెంచిన పార్టీలు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల బడా లీడర్లు గల్లీ ప్రచారం పోటాపోటీ చేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. నర్సాపూర్ పీఠం దక్కించుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. ఇక్కడ బీఫామ్ దొరకని సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని ఓడించాలని నడుం బిగించినట్లు తెలుస్తోంది. మెదక్ మున్సిపాలిటీలోని కాంగ్రెస్ ఖాతాలో వేసుకునేందుకు ఎమ్మెల్యే రోహిత్ తీవ్ర స్థాయిలో వ్యూహం పన్నుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రామాయంపేటలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఎంపీ రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేస్తుండ్రు. తూప్రాన్ లో 3 ప్రధాన పార్టీలు గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుండ్రు. నారాయణఖేడ్ లో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మేమే గెలుస్తామని ఛాలెంజ్ చేస్తున్నారు. సంగారెడ్డి, జోగిపేట, సదాశివపేట, జహీరాబాద్, సిద్దిపేట, దుబ్బాక తదితర మున్సిపాలిటీలో పోటీ పడి ప్రచారం కొనసాగుతోంది. వెళ్ళిపోతే నేను ఎక్కడ పోవాలి, ఏ ఊరికి పోవాలేమో. ఈ గల్లీలో గవర్నమెంట్ బోర్ కూడా లేదు సార్. అక్కడ మా నీళ్ళు ఉన్నది నీకు తెలుసు కదా. మాకు లేదు, మాకైతే నీళ్ళు ఖచ్చితంగా. ఇంతకుముందు మన మున్సిపల్ చైర్మన్ ఉండే నజీబ్ ఉండే, నేను ఎమ్మెల్యే ఉంటే ఇక్కడ సీసీ రోడ్ లేకుండే, మీకు ఇంటికాడ నల్ల లేకుండే, ఇవన్నీ చేపించాం. మళ్ళీ ఇప్పుడు మాకు గిట్ట ఓటేస్తే మీకు రోజుకు 5 గంటలు మాకు ఓటేయండి, కారు గుర్తుకు ఓటేయండి, మా చైర్మన్ గెలుస్తాడు. తప్పకుండా మీకు రోజు కూడా 4-5 గంటలు నీళ్ళు వచ్చే ఏర్పాటు మేము చేస్తాం. కరెంట్ కూడా మంచిగా వచ్చేది చూపిస్తారే ఇంజనీర్లను పట్టుకొస్తా, ఎంతో కొంత బడ్జెట్ పెట్టి